హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి శివరాత్రి బ్యానర్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. న్యూ ఫైల్ తీసుకొని ఈ విధంగా అయితే విడ్త్ హైట్ ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకుంటాను. విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే పెట్టేసుకొని రిజల్యూషన్ 300 అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని RGB కలర్ మోడ్లో అయితే పెట్టేసుకొని నేనైతే సేవ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి శివరాత్రి బ్యానర్ అని ఈ విధంగా అయితే నేమైతే చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా అయితే డెస్క్టాప్లో అయితే ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకొని ఇందులోకి అయితే మూవ్ చేసి ఇది మన సైజెస్ అయితే Ctrl+T కొట్టేసి సైజెస్ అయితే ఈ విధంగా మనకి ఎలా కావాలో అలా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. ప్రాపర్ వేలో సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక ఇమేజ్ తోరణాలు ఉంటాయి కదా, వాటికైతే ఈ విధంగా మనం తీసేసుకొని ఇందులో అయితే ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా సెట్ చేస్తున్నాను. ఈ షార్ట్ కట్స్ అంటే Ctrl+T ఇవన్నీ షార్ట్ కట్స్ అయితే మీరు అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ తర్వాత అయితే ముందు వీడియోస్ అయితే నేను ఇంకా మంచిగా పూర్తి క్లియర్ అయితే చెప్తానన్నమాట. ఇప్పుడు సింపుల్ వేలో మనం బ్యానర్ ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది ఈ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యానర్కి సంబంధించిన ఒక ఇమేజెస్ అయితే ముందుగానే నేను కొన్ని ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఈ విధంగా అయితే టైప్ అయితే చేసుకున్నాను. నాకు సంబంధించిన యాడ్స్, లోగోస్ ఇవన్నీ ముందుగానే తీసేసుకొని పక్కన ఇంకొక డాక్యుమెంట్లో అయితే ఈ విధంగా తీసేసుకొని పెట్టుకున్నాను. ముందుగా అయితే వచ్చి మనకు టైప్ చేసుకున్న ఈ టెక్స్ట్ అయితే ఇలా అయితే ఇందులోకి అయితే డ్రా చేస్తున్నాను. డ్రా చేసి తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు వీటి పాన్ సైజు ఏ విధంగా తీసుకున్నాను అనేది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ సైజ్ అనేది కూడా కొద్దిగా తగ్గిద్దాం. ఇక్కడ మీరు చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫాంట్ వచ్చేసి పల్లవి బోల్డ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ రెగ్యులర్ అని పెట్టేసుకున్నాను. ఇక్కడ 20 పిక్సెల్ అని పెట్టేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే వచ్చింది. ఇలా టిక్ మార్క్ ఇచ్చేసుకొని ఇలా అయితే మూవ్ అయితే చేస్తున్నాను. ప్రాపర్ వేలో మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే సెట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి లేయర్ స్టైల్ అయితే తీసేసుకొని ఇక్కడ మనకు డ్రాప్ షాడో మనకు ఎలా కావాలో అలా అయితే మనకు వచ్చేసి బ్లాక్ కావాలన్నా వైట్ కావాలని చూస్ చేసుకొని నేనైతే వైట్ కావాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఓపాసిటీ వచ్చేసి 100లో పెట్టేసుకుంటాను. డిస్టెన్స్ వచ్చేసి మామూలుగా 5 ఇచ్చేస్తున్నాను, లేకపోతే 3 అయితే పెట్టేసుకుంటాను. 3 పెట్టేసుకొని కింద సైజ్ వచ్చేసి 2లో పెట్టేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా వచ్చేసి బ్లాక్ కాకుండా వైట్ అయితే పెట్టేసుకొని ఓకే అని కొట్టేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సైజు వచ్చేసి మనం ఇంకా కొద్దిగా లైట్గా తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 18 అయితే పెట్టేసుకున్నాను సైజు. ఇక్కడ మీరు చూడొచ్చు. సింపుల్ వేలో అయితే ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుందండి. ప్రాపర్గా ఇదే విధంగా చేశారనే అయితే కాదు, చాలా సింపుల్గా సోషల్ మీడియా గురించి అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అన్నట్లు నేను ఒక సింపుల్గా అయితే చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు సంబంధించిన ఇమేజెస్ అయితే తీసుకొని ఇందులోకి అయితే మూవ్ చేసి మనకు కొద్దిగా వీటికి సెంటర్లో అటు ఇటు అయితే చేంజ్ అయితే కిందికి పైనకి కీబోర్డ్లో యారో మార్క్ అయితే సెట్ చేసుకొని వాటిని డ్రా చేసుకున్నట్టయితే అటోటి ఇటోటి చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి మనం లేయర్ స్టైల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ డ్రాప్ షాడో అయితే కూడా మనం పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి వైట్ ఒపాసిటీ వచ్చేసి 100 పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మోడ్లో వచ్చేసి బ్లెండింగ్ మోడ్ వచ్చేసి నేను మల్టిపుల్ అని పెట్టేసుకున్నాను. తర్వాత సైజెస్ వచ్చేసి మనం 5 పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడవచ్చు మీరు. ఓకే అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇంకా కొద్దిగా మనం ఏమైనా తగ్గిద్దామని అనుకుంటున్నాను. అందుకోసానికైతే మనం స్టోకు లేకపోతే ఇన్నర్ షాడో వల్ల ఏమొద్దు, ఇంత ముందులాగానే ఉంచేసుకొని బ్యాక్ వచ్చేసాను. ఓకే ఒకటి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లేయర్ ఉంది కదా, వీటిని వచ్చేసి ఇందులోకి వచ్చేసి మనం నాకు అవసరం లేనివన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు. మనం ఈ ఇమేజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి మామూలుగా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఒకటి సెట్ చేద్దాం. ఇక్కడ సన్ రైజ్ లాగా మామూలుగా మనకు అయితే షాడో ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఆ విధంగా అయితే మనం ఒకటి తీసేసుకొని దీన్ని ప్రాపర్ వేలో కాకుండా ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా అయితే దీని సైజెస్ అయితే కొద్దిగా లైట్గా అయితే తగ్గించుకొని దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. మీరు చూడవచ్చు ఇలాగా. ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇంకొక ఇమేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొక ఇమేజ్ తీసేసుకొని ఇందులోకి అయితే మూవ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత వీటికైతే ఆల్రెడీ నేను ఇందులో వచ్చేసి వేరే డాక్యుమెంట్ దానిలో వచ్చేసి నేను దీని ఒపాసిటీ అయితే 50% వరకు అయితే పెట్టేసుకొని ఇందులోకి అయితే డ్రా చేయడం అయితే జరిగింది. మూవ్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాకు ఏ పొజిషన్లో కావాలో అలా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అయితే డూప్లికేట్ అయితే తీసేసుకొని ఇక్కడైతే దీనికి ఆపోజిట్ అయితే పెట్టేసుకుంటున్నాను. కంట్రోల్ టీ కొట్టేసి దీనికి రొటేట్ ఆపోజిట్ అయితే పెట్టేసుకొని దీనికి నాకు కొద్దిగా ఎడిటింగ్ మాడిఫై చేద్దామని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కిందకైతే మనకు సెట్ కావట్లేదు. దీన్ని వచ్చేసి బ్రష్ టూల్ తీసుకొని దీని సైజెస్ అయితే తగ్గించుకొని కొద్దిగా లైట్గా దీన్ని ఇలా ఏమైనా చేద్దామా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మంచిగా రావట్లేదు. వీటి కలర్ అయితే మార్చేసాను. సేమ్ అదే కలర్ అయితే మార్చుకొని అలా కూడా అయితే వర్కౌట్ అయితే అవుతలేదు. ఈ విధంగా అయితే కావట్లేదు. ఓకే, ఇదైతే కన్ఫర్మ్ అయితే సెట్ కాదు, తీసేస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఇదైతే మనకు ఏ యాంగిల్ మనకు రొటేట్ చేసినా కూడా సెట్ అయితే అవుతలేదు అనమాట. చూద్దాం. దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఇంకొకటి అయితే కాపీ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా వచ్చేసి ఫ్రీ ట్రాన్స్ఫర్ తీసుకొని ఇలాగా హార్జెంటల్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. సేమ్ అదే దీని అయితే
దీన్ని ఏం చేయట్లేదు, దీన్ని కొద్దిగా లైట్ అటు ఇటు అయితే చేసుకొని కొద్దిగా చిన్నగా చేసుకుంటున్నాను. దీన్ని లైట్గా రొటేట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. దీన్ని కూడా ఓపాసిటీ అయితే తగ్గించుకొనే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాగా ఈ విధంగా పెట్టేసుకొని చాలా సింపుల్ వేలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించడం కోసానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని నేమ్స్ అయితే ముందే టైప్ చేసి పెట్టుకున్నాను. వీటికి ఇక్కడ మహాశివరాత్రి అనేది దీని ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. లేయర్ పైనకి అయితే పెట్టేసుకుంటున్నాను. పైన అయితే ఉంటే మనకు లుక్ అయితే కనిపిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఉంటే బాగుండదు. దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి అయితే తీసేసుకుంటున్నాను కాపీ చేసుకొని. దీనికి ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకొని వీటి కూడా అయితే కలర్ అయితే మారుస్తున్నాను. వీటి పాంట్ సైజ్ వచ్చేసి ప్రగతి 146 సైజ్ పెట్టేసుకొని ఇలా వచ్చేసి వైట్ కలర్ అయితే ఇచ్చేసుకున్నాను. నేను వైట్ కలర్ ఇచ్చేసుకొని కింద బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ని వచ్చేసి నేను కొద్దిగా లైట్ కింది కానీ ఎర్ర మార్కుని కింది కన్నాను. ఇక్కడ వచ్చేసి లేయర్ స్టైల్లోకి వచ్చేసి డ్రాప్ షాడో అండ్ ఇన్నర్ గ్లో స్టోక్లో వచ్చేసి మనం వీటికి వచ్చేసి కొద్దిగా లైట్ బ్లూ చూద్దాం ఎలా ఉంటుంది. ఈ విధంగా అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ వచ్చేసి మనం ఒక 5 పెట్టేసుకున్నాను. 5 పెట్టేసుకొని ఓకే కొట్టేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు దీని బ్యాక్ సైడ్ ఉన్న లేయర్ని వచ్చేసి కీబోర్డ్లో కొద్దిగా కిందికి నొక్కినట్లయితే విధంగా అయితే వస్తుంది. ఈ ఫైల్ అనేది ముందుగా అయితే నేను సేవ్ చేయలేదు, ఇప్పుడైతే సేవ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఫార్మాట్లో అయితే నేను పెట్టేసుకొని పిఎస్సిడి ఫార్మాట్లో అయితే పెట్టేసుకొని సేవ్ అయితే చేసుకుంటున్నాను. చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నేను ఇంతకుముందుకే టైప్ చేసి పెట్టుకున్నాను. వీటికి ఓం నమః శివాయ అనేది కొన్ని అయితే టైప్ చేసి పెట్టుకున్నాను. అవి అనేది ఇందులోకి అయితే మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. దానిపైనకి అయితే రావాలి ఈ లేయర్ వచ్చేసి పైనకి అయితే వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. దీన్ని కంట్రోల్ టీ కొట్టేసి కొద్దిగా సైజ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే వచ్చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు, కొద్దిగా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు ఓం నమః శివాయ అని మామూలుగా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకు ఈ మహాశివరాత్రి అని దీని బ్యాక్ సైడ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అందుకోసానికైతే మనం ఆ ప్రాపర్ వేలో దానికన్నా కిందికి రాకుండా పైనకి అయితే సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్గా అవుట్పుట్లో అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన యాడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అవన్నీ తీసేసుకున్నాం. ఫస్ట్గా అయితే శుభాకాంక్షలు అయితే తీసేసుకొని ఈ ఇందులోకి అయితే మూవ్ చేసుకొని దీని కలర్ అయితే మార్చుదాం. బ్లాక్ అయితే ఉంది అనమాట. వీటికి నేను బ్లాక్ అయితే పెట్టేసుకొని వైట్ అయితే పెట్టేసుకుంటున్నాను. వైట్ పెట్టేసుకొని దీనికి డ్రాప్ షాడో అయితే ఇచ్చేస్తున్నాను. డ్రాప్ షాడో వచ్చేసి మనం ఒపాసిటీ 100 అయితే పెట్టేసాను. ఇక్కడ మిగతా అయితే ఏమైతే కదిలియట్లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఒక బ్యానర్ లోగో కానీ ఈ విధంగా అయితే మనం తీసేసుకొని ముందుగానే అయితే టైప్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. వీటిని ఇందులోకి అయితే మూవ్ చేస్తున్నాను.
మూవ్ చేసి మనం ఈ విధంగా అయితే ఒక పోస్టరు మనకు ఎంత పడుతుంది, సోషల్ మీడియాలో ఎంత చేస్తాం అనేది కూడా ముందుగా అయితే టైప్ చేసుకొని మనకు కేవలం ఇన్ని రూపాయలని మాత్రం అని టైప్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను, సెట్ చేసుకుంటున్నాను. ఈ కార్నర్కి అయితే ఇక్కడ వచ్చేసి దీన్ని కొద్దిగా లైట్గా సైజు పెంచుదాం అనుకుంటున్నాను నేను. ఈ సైజ్ వచ్చేసి కొద్దిగా మనం ఉంచుదాం. దీని పాన్ సైజ్ అయితే చూసుకోవచ్చు మీరు. ఈ సైజ్ వచ్చేసి 28 పెట్టేసుకుంటాం. లాస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇలా కొద్దిగా అటు ఇటు అయితే మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద దీని కూడా అయితే కొద్దిగా పెడదామని అనుకుంటున్నాను. వీటి కలర్ వచ్చేసి బ్లాక్ అంత అనిపించట్లేదు. వైట్ అయితే పెట్టేస్తున్నాను. వైట్ అయితే ఇచ్చేస్తాను. వైట్ పెట్టేసి మనం ఈ విధంగా అయితే ప్రాపర్గా అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత మీకు మీ ఫోటో కావాలని అనుకుంటే సింపుల్గా చిన్న సైజులో అయితే నేను చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే ఇలా అయితే స్క్వేర్ రెక్టాంగిల్ ఇలా అయితే తీసేసుకొని ఇలా డ్రా చేసి దీనికి లేయర్ అయితే తీసేసుకొని ఫోటో పెట్టడానికి Alt S కీబోర్డ్లో కొట్టేసుకొని దీని స్ట్రోక్ వచ్చేసి ఒక 3% అయితే 3 పిక్సెల్ అయితే పెట్టేసుకుంటున్నాను. 3 లేదా 2. కలర్ వచ్చేసి సేమ్ దానికి సింక్ అయ్యే విధంగా అయితే పెట్టేసుకొని అవుట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. దీనికి వచ్చేసి చూసుకోవచ్చు. దీన్ని ఓకే అయితే కొట్టేసుకున్నాను. కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఫోటో అయితే సెట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే టైప్ చేసి చూపిస్తాను. ఇందులో అయితే ఫోటో పెట్టుకోవచ్చు అన్నట్లు నేను టైప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్, దీని పాంట్ సైజ్ వచ్చేసి ఏరియల్ పెట్టేస్తున్నాను. ఏరియల్ పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కలర్ వచ్చేసి బ్లాక్ అయితే ఇచ్చేసుకొని టిక్ మార్క్ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాను. మీకు సంబంధించిన ఫోటో ఉంటే ఇక్కడైతే మీరు సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ఫోటో అయితే వద్దనుకుంటున్నాను నేను. నాకు సంబంధించిన యాడ్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ARK యాడ్స్ అని నా ఫోటో అండ్ యాడ్స్ గురించి ఒకటైతే టైప్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇందులోకి అయితే మూవ్ చేస్తాను. ఇక్కడ మీరు చూద్దాం. ఇందులోకి అయితే ఈ విధంగా అయితే మూవ్ చేశాను. దీని వచ్చేసి మనం Ctrl T కొట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఈ విధంగా ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. దీనికి బ్యాక్ సైడ్ అయితే నేను ఒక స్క్వేర్ అయితే గీసి పెట్టాను ఇంతకుముందు. ఆ స్క్వేర్ అయితే తీసేసుకొని యాడ్ చేస్తున్నాను. తర్వాతకు దీనికి కొద్దిగా లెంత్ పెంచుదాం అనుకుంటున్నాను. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ దీని బ్యాక్ సైడ్ అయితే ఒకటి దీని బ్యాక్ సైడ్ అయితే చిన్న ఈ విధంగా అయితే నేను ఒకటి డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇలా అయితే న్యూ లేయర్ తీసుకున్నాను. లేయర్ తీసుకొని దీనికి వచ్చేసి కలర్ అయితే ఇచ్చేసుకున్నాము. కలర్ వచ్చేసి
వీటికి వచ్చేసి బ్లూ పెడదామా, బ్లూ బాగానే ఉంటుందా, బ్లూ కాకపోతే చూద్దాం ఏ సెట్ అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఓకే పెట్టేసుకొని దీనికి కంట్రోల్ బ్యాక్ చేసి కొడితే మనకు వచ్చేసి కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ లేయర్ వచ్చేసి మనకు పైనకి అయితే కనిపిస్తుంది అనమాట, పైన కాకుండా కిందికి రావాలన్నమాట. అందుకోసానికి దీన్ని మనం ప్రాపర్ వేలో ఎక్కడ ఉందో చూసుకొని దాని కిందికి అయితే మూవ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మూవ్ చేసేసుకొని చూడొచ్చు. ఈ విధంగా ఇలా అయితే సెట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు ప్రాపర్ వేలో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీని సైజు కూడా కొద్దిగా మనకు ఈ హెయిర్కి హెయిర్స్ అనేది ఈ విధంగా కొద్దిగా సైజ్ అయితే పెంచేసుకొని దీని లైట్గా ఈ విధంగా పెంచేసుకొని కొద్దిగా లైట్గా ఎక్కువైనట్టుంది, దీన్ని మళ్ళీ తగ్గిద్దాం. ఇంకా అటు వెళ్ళిపోయినట్టుంది, అందుకోసానికి ఇంకా తగ్గించేద్దాం. దీని లైట్గా అయితే సైజ్ అయితే తగ్గించాను. తగ్గించేసి ఇక్కడ మనకు వచ్చేసి వీటికి అన్నిటికి వచ్చేసి మనము ఏఆర్కే హార్ట్స్ అని టైప్ చేసుకొని వీటికి డ్రాప్ షాడో అవన్నీ అయితే ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి కూడా ఒక డ్రాప్ షాడో ఇచ్చేస్తున్నాను. దీనికి వచ్చేసి 20 ఈ విధంగా సైజ్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. దీన్ని వచ్చేసి మనం ఒక సింపుల్గా అయితే ఫోటోషాప్లో 7.0లో ఈ విధంగా సింపుల్గా చేశారనేది మీకు ఐడియా కోసానికి అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రాపర్గా ఇదే విధంగా చేశారని నేను అనట్లేదు, సింపుల్గా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన యాడ్స్, పోస్టర్స్, డిజైన్స్ ఇవన్నీ దీనిలోకి అయితే మూవ్ చేసుకొని ప్రాపర్ వేలో ఎలా కావాలన్నా అలా సెట్ చేసుకొని దీనికి మనకు వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ ఫైనల్గా వచ్చేసి ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ యాడ్ చేసేది ఏం లేవు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తీసేద్దాం. నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. దీన్ని ఒకసారి జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఏమన్నా చిన్నవి లిటిల్ బిట్ ఏమైనా ఉంటే మీరు అటు ఇటు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ వేలో ఫోటోషాప్లో 7.0లో ఏ విధంగా చేశారనేది వీడియోలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్గా పోస్టర్ డిజైన్స్ ఆర్గా డిజిటల్ అని ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఒకసారి లాస్ట్లో అయితే ఫైనల్గా ఒకసారి మొత్తాన్ని చెక్ చేసుకొని ఇంకా దీని అయితే ఇంకా మంచిగా నీట్గా అయితే సెట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సేవ్ చేద్దామండి. దీన్ని సేవ్ చేసినట్లయితే దీని మోడ్ అయితే మార్చుకొని జేపీజీలో కన్వర్ట్ అయితే చేసుకొని నేను ఒక డెస్క్టాప్ పైన అయితే సేవ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా అయితే సేవ్ అయితే చేసుకున్న తర్వాత మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది ఈ విధంగా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. చాలా సింపుల్ వేలో అయితే చేశాను అనమాట. చాలా సింపుల్గా అయితే చేశాను. చూడొచ్చు, ఈ విధంగా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది.